హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1910. అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. ఇక వచ్చేసి ఈ రోజు అయితే వీడియో అనేది చాలా బాగుంటుంది. మాక్సిమం అందరూ నా వీడియో కోసం ఎదురు చూస్తున్నారని అనుకుంటాను. ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ సారీ, కొంచెం వీడియో అనేది లేట్ అయింది కదండి. నా పర్సనల్ పని మీద నేను ఎడిటింగ్ అనేది చేయలేదు. సో ఎందువల్ల అన్నది మీకు రేపటి వీడియోలు తప్పకుండా చూపిస్తాను. ఇక వచ్చేసి తిరుపతి వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను కదా. ఈ రోజు వీడియో అయితే కనుక చాలా బాగుంటుంది. అదేనండి, కళ్యాణ దర్శనం అనేది మేము ఈ రోజు అయితే విజిట్ చేస్తున్నాం అనమాట. ఇక వచ్చేసి మేము తీసుకున్న రూమ్ లొకేషన్ అనేది మీకు చూపిస్తున్నాను. మ్యాక్సిమం తిరుపతి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది వీడియో రూపంలో మీకు చూపించాను. కానీ టెంపుల్ అనేది తీయడం అనేది కుదరదు కదండి, నాట్ అలౌడ్ కదా. టెంపుల్ అనేది మీకు చాలా వరకు తక్కువగానే చూపించాను. ఇక వచ్చేసి ఇక్కడైతే వర్షం అనేది చాలా ఎక్కువ పడుతుంది. మేము బయలుదేరినప్పుడు అయితే వర్షం అనేది లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షాలు ఎక్కువగానే పడుతున్నాయి అనమాట. మ్యాక్సిమం ఏంటంటే తిరుపతిలో వచ్చేసి కొండలు అవి చుట్టూరు ఉంటాయి కదండి. ఇక్కడ లొకేషన్ ఏంటి, ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది. వర్షం ఎట్లా పడుతుందో ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే రెండు కూడా సమంగా ఉంటాయని చెప్తున్నారు. సో మాకైతే రూమ్ సదుపాయం అది బాగుండడంతో మాకు బయట ప్రపంచం అనేది ఏం తెలియట్లేదులేండి. సో తప్పకుండా నిన్నైతే వెంకన్న బాబు ఒక దర్శనం అనేది చేసుకున్నాము. కొంచెం షాపింగ్ అనేది చూసామన్నమాట. ఈ రోజు అయితే ఏంటంటే ఎర్లీ మార్నింగే 9 అట్లా మేము టెంపుల్ దగ్గర అనేది తప్పకుండా ఉండాలండి. ఈరోజు కళ్యాణ దర్శనం కదా, తప్పకుండా మార్నింగే 7 అట్లా లేచి చక్కగా ఏం పని ఉండట్లేదులేండి. రూమ్లో చక్కగా పడుకోవడం, ఏదన్నా ఉంటే తినడము, ఫ్రెష్ అప్ అవడము, కబుర్లు చెప్పుకోవడము అలా. అందువల్ల మీకు మ్యాక్సిమం నేను రూమ్లో జరిగింది మాత్రమే చూపిస్తున్నాను. ఇకైతే ఈ రోజు అయితే కనుక ఈ రోజు నా అవుట్ఫిట్ వచ్చేసి కళ్యాణ దర్శనం కదండి, పట్టు చీర అనేది కట్టుకున్నాను. ఇక వచ్చేసి మగవాళ్ళు అయితే కనుక తప్పకుండా పట్టు పంచ అనేది వేసుకోవాలి. మనం బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అక్కడైనా పట్టు పంచ అనేది కట్టేసుకోవచ్చు. తప్పకుండా పంచ అనేది అడుగుతారు ప్రతి ఒక్కరికి. తెలియకపోతే మాత్రం మ్యాక్సిమం ఇప్పుడు అందరికీ తిరుపతి వెళ్తున్నారు కదా, అందరికీ తెలుస్తుందిలేండి. సో తెలియని వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను, తప్పకుండా పట్టు పంచ అనేది ఉండాలి. పంచ అనేది ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పంచ అడుగుతారు, లేకపోతే బయటకు అనేది వెళ్ళిపోమంటారు అనమాట. సో ఈరోజు అయితే కనుక మేము చాలా హ్యాపీగా అనిపిస్తోంది. మనం ఎందువల్ల వచ్చాము అనేది ఈ రోజు కళ్యాణ దర్శనం మనకు జరుగుతుంది కదండి. ఇక వెంకన్న బాబు అయితే మనకి ఎదురుగా దగ్గరగా శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం అనేది మన ఎదురుగా పంతులుగా చేయడం అనేది చాలా మనం చేసుకున్న పుణ్యం అనేది చెప్పొచ్చు. చాలా మనసు నుంచి అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. కానీ వెంకన్న బాబు అయితే మనకి ఇప్పటికి దర్శనం అనేది అవుతుంది అనమాట. నిన్న కూడా దర్శనం చాలా బాగా అయిందిలేండి. కానీ ఈ రోజు అయితే అంత అవస్థపడే అవసరం ఉండదు. చక్కగా అమ్మ ఏంటి, మీ నాన్నగారు ఏంటి, నేను మా వారు చక్కగా ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్తో చక్కగా స్నానం అనేది చేసేసాము. ఇక్కడ వచ్చేసి ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉంటాయి. చాలా వరకు తిరుపతి రావడం అన్నది అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారులేండి. ఇప్పుడైతే మా వారు అయితే చక్కగా స్నానం అనేది చేసేసారు. ప్యాంట్ మీద ఒకసారి ట్రై చేస్తున్నారనమాట. కానీ ఆయనకి ఏంటంటే పంచె అనేది ప్రతి ఒక్కరికి కట్టుకోవడం అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. నేనైతే కనుక ఇప్పుడు వద్దులేండి, బయట అయితే వర్షం ఎక్కువ పడుతుంది కదా, అంటే బురద అనేది వచ్చేస్తుంది, వద్దని చెప్పేసి నేనైతే కనుక మడత పెట్టేస్తున్నాను. అక్కడికక్కడే మనం టెంపుల్ దగ్గర కట్టేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది రండి అని చెప్పేసి నేనైతే వెంటనే మళ్ళీ తీసి బ్యాగ్లో పెట్టేద్దామని చెప్పేసి 2 పట్టు అనేవి తీసుకెళ్ళాము. ఒకటి వైట్, ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట. ఎట్లానూ మనం రేపు కాళహస్తి వెళ్తాం కదా అని చెప్పేసి ఒకటైతే మాత్రం నేను మడత పెట్టేసి కాళహస్తికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి లోపల పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ దర్శనానికి అయితే కనుక కొంచెం బిస్కెట్ కలర్ గోల్డ్ కలర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఒకటైతే ఒక పట్టు పంచ అయితే మాత్రం పట్టుకెళ్తున్నాం అనమాట. మ్యాక్సిమం ఏంటంటే అండి, కళ్యాణ దర్శనం వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ మనకి ఫ్రీ దర్శనం వాళ్ళు కూడా తప్పకుండా పట్టు పంచ అనేది కట్టుకోవాలి. ప్రతి ఒక్కరిని అడుగుతారనమాట. ఈ రోజైతే చూడండి, అమ్మ కూడా చక్కగా స్నానం చేసేసింది. ఇక్కడ ఏంటంటే వర్షాలు పడడం మీద మనకు ప్రతిరోజు డే బై డే మనం హెడ్ బాత్ అనేది చేస్తున్నాం కదా, హెయిర్ అనేది అస్సలు డ్రై అవ్వట్లేదు అనమాట. కొంచెం రంప అనేది చేస్తుంది. మనకి వాటర్ అయితే కనుక కొంచెం ఇక్కడ వాటర్ కూడా చాలా నీట్గా చాలా బాగుందనమాట. సోప్ పెట్టుకుంటే కనుక అట్లా జారుతున్నట్టు అనిపిస్తుంది. అమ్మతో చెప్తున్నాను, ఇక్కడ వాటర్ చాలా బాగుందమ్మా, మంచి షైనింగ్ అనేది వస్తుంది, ఫేస్ గ్లో వస్తుంది అని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నాం అనమాట. చాలా ఫన్నీగా చక్కగా హ్యాపీగా అనిపించింది. మనకి రూమ్ కూడా మనకి చాలా బాగుందిలేండి, చాలా నీట్గా ఏంటి ప్రతిదీ కూడా చక్కగా మనకి బాగుంది రూమ్ అనేది. సో ఇప్పుడైతే కనుక చక్కగా తయారైపోయాం. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు 9 అట్లా మనం టెంపుల్ దగ్గర ఉండాలి. ఇక్కడ నుంచి మేము టెంపుల్ ఏంటంటే 1/2 అవర్ అనేది పడుతుంది అనమాట. ప్రతిదీ కూడా మనకి ఇచ్చిన
రూమ్కి దగ్గరలోనే భోజనాలు ఏంటి, మనకి చక్కగా టెంపుల్ దర్శనం ఏంటి అన్నీ కూడా చాలా వరకు మ్యాక్సిమం ½ అవర్లోనే మనకి టైం అనేది పడుతుంది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. కానీ కొంచెం ఇప్పుడు బయట వర్షం పడుతుంది కదండి, కొంచెం తడవాలని అనుకుంటున్నాం అనమాట. కాకపోతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుందిలేండి. జోడు అనేది వేసుకోకూడదు కాబట్టి కొంచెం రోడ్లు అయితే చాలా నీట్గానే ఉన్నాయి. ఇప్పుడైతే కనుక చక్కగా మ్యాక్సిమం అమ్మ నాన్నగారు కొంచెం ఏజ్డ్ కదండి, వాళ్ళకైతే ఫ్రూట్స్ ఏంటి, మనకి గ్లూకోజ్ ఏంటి, మెడిసిన్ ఏంటి, బిస్కెట్స్ ఏంటి అన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మన గ్లూకోజ్లో వాటర్ వేసేస్తాం అనుకోండి, మనకి దాహం అనిపించినప్పుడు చక్కగా కొద్దిగా తాగేయడానికి అది బాగుంటుంది కదా అని చెప్పేసి అమ్మ నాన్నగారికి అయితే మాత్రం మ్యాక్సిమం వీలైనంత వరకు అన్ని బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను లేండి. వీళ్ళు ఏంటంటే పెద్ద వయసు వాళ్ళకైతే కనుక ఏం ఇబ్బంది పెట్టరు. ప్రతిదీ ఫ్రూట్స్ ఏంటి, బిస్కెట్స్ ఏంటి, వాటర్ ఏంటి అన్నీ కూడా అలౌ చేస్తారనమాట. ఇక వచ్చేసి మనకి ఏంటంటే 9కి అట్లా మనం టెంపుల్ దగ్గర ఉన్నాం అనుకోండి, 10:30 అట్లా వచ్చేసి మనకైతే కనుక కళ్యాణ దర్శనం అనేది మన ఎదురుగా స్వామివారికి కళ్యాణం చేయడం అన్నది చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇది వచ్చేసి మేము ఈ దర్శనం అయితే చాలా మంత్స్ నుంచి అనుకుంటున్నాము, కానీ వెంకన్న బాబు టైం అనేది రావాలి కదండి, ఇప్పుడు అవుతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి దర్శనం అయ్యి మనకి కళ్యాణం చక్కగా ఇవన్నీ అవ్వేసరికి 1:30, 2 అవుతుందని చెప్పేసి మా వారు అంటున్నారనమాట. తప్పకుండా 2కి మనం బయటకు వచ్చేసాం అనుకోండి, మళ్ళీ భోజనాలు అవి చేసేసిన తర్వాత చిన్న షాపింగ్ అనేది ఉంటుంది. అంతే కదండి, మనకి ప్రసాదాలు అనేది ముఖ్యం కదా. తప్పకుండా మనం క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి మనం ప్రసాదాలు అవి తీసుకోవాలి. మ్యాక్సిమం ఏంటంటే మనకి చాలామంది ప్రసాదాలు అనేది ఇస్తుంటారు కదా, మనం కూడా చక్కగా మనం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. మా వారు అయితే కనుక అన్నీ చూసుకుంటున్నారనమాట, ఏమేమి తీసుకోవాలి అనేసి. ఏమైనా షాపింగ్ ఉంటే ఈరోజే చేసేసుకోండి, రేపు వచ్చి మనం 7:30కి అట్లా రూమ్ అనేది మనం రూమ్ అనేది ఇచ్చేసేయాలి, మనం ఖాళీ చేసేసేయాలి అని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నారనమాట. మ్యాక్సిమం నైట్ వచ్చేసరికి మళ్ళీ వచ్చి మనం బ్యాగ్స్ అవన్నీ సర్దుకు మనం వచ్చినప్పటికీ వెళ్ళినప్పటికీ బ్యాగ్స్ అనేవి ఒకటి ఎక్స్ట్రా అయిపోతుంది కదండి. ఇప్పుడైతే కనుక చక్కగా 8:30 అట్లా అయిపోయింది. మనం కొంచెం నడిచి అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ఏజ్డ్ వాళ్ళకి ఏంటంటే జీప్ అనేవి చాలా సదుపాయం ఉంటుందన్నమాట. మ్యాక్సిమం మనల్ని కూడా చక్కగా ఎక్కించుకుంటారు. ప్రతి ఒక్కరికి మన కాళ్ళ దగ్గరికి జీప్ రావడం అనేది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. ఇట్లా వచ్చి మా వారికి అయితే చక్కగా బొట్టు అనేది పెట్టి ఇంకా బయలుదేరదామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. కొంచెం ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఎండ ఎక్కువ వస్తుంది, వర్షం ఉన్నప్పుడు వర్షం ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా చాలా అంటే ఏంటంటే చౌకగానే చెప్పొచ్చండి. ప్రతిదీ కొనుక్కునే అవసరం ఉండదు. మిడిల్ వాళ్ళు ఏంటి, మళ్ళాంటి మధ్యతరగతి ప్రతి ఒక్కరు తిరుపతి ప్రయాణం అన్నది రావచ్చు. ప్రతి ఒక్కరు ఒక్కసారైనా మనకు తిరుపతి రావడం అనేది చాలా మంచిది, మిస్ అవ్వద్దు. ఇకైతే కనుక మేము ఇంకా ఫైనల్గా ఏంటంటే ఫోటో అనేది తీసుకుంటున్నాం అనమాట. మా అమ్మ అంటుంది ఫోటో తీచింది మా తమ్ముడికి మరదలకి పంపించుదామని చెప్పేసి ఉంటుంది కదండి, ఎవరు తమ్ముడికి ఏంటి వాళ్ళ మనవాళ్ళ గురించి అమ్మ చెప్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చారు కానీ మనవాళ్ళ గురించి, కోడల గురించి, కొడుకు గురించి అవే మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడన్నా అవన్నీ మర్చిపోయి కొంచెం హ్యాపీగా ఉండని చెప్పేసి నేను జోకులు వేస్తున్నాను అనమాట. మా చిన్నోడు ఇలాగా, మా చందు ఇలాగా అని చెప్పేసి అన్ని సరదాగా అన్నీ చెప్తుంది. అంతేనండి, ఎవరి పిల్లల వాళ్ళకి అలా మెమొరీస్గా చెప్పుకోవడం అనేది చాలా హ్యాపీనెస్ కదా. ఇక వచ్చేసి మేమైతే కనుక చక్కగా రూమ్ నుంచి బయటకు వచ్చేసాము. కొంచెం మనం ముందుకి నడవాలన్నమాట. ప్రతిదీ కూడా చాలా అవైలబుల్గానే మనకి జీప్లు ఏంటి ఇవన్నీ, టెంపుల్ అనేది కొంచెం దగ్గరే కదా అని చెప్పేసి నడిచి వచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రతిదీ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇక వచ్చేసి మాకు మన కాళ్ళ దగ్గర పూలు అవి తీసుకుని అమ్మగారు తీసుకోండి అని చెప్పేసి అంటారు. మ్యాంగో ఏంటి, చక్కగా మనకి మజ్జిగ ఏంటి, ఇవన్నీ కూడా టైంకి మనకి కాళ్ళ దగ్గరకు వచ్చినట్టుగా అన్నీ ఉంటాయి అనమాట. ఇక దర్శనం అనేది చాలా బాగా అయింది. ఇక వచ్చేసి పెద్ద సైజు లడ్డు అని చూసారండి, అది వచ్చేసి మనకి కళ్యాణ దర్శనం వాళ్ళకి ఫ్రీగా ఇస్తారనమాట. మిగతా లడ్డూలన్నీ కూడా మా వారైతే కనుక తీసుకున్నారులేండి. ఒక లడ్డు వచ్చి 50 రూపీస్ పడుతుంది అనమాట. నిజంగా కళ్యాణ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి ప్రసాదం పెడతారండి, చాలా టేస్టీ అనిపిస్తుంది అనమాట. ఇక వచ్చి ప్రసాదాలు ఏంటి, మనకి భోజనాలు ఏంటి, దర్శనాలు ఏంటి అన్నీ కూడా మనకి 4:30కి అట్లా అన్ని ఫినిష్ అయిపోయాయి అనమాట. ఇక వచ్చేసి ఇంక షాపింగ్ ఉంది కదండి, షాపింగ్ కూడా చేసేసుకుందాము. బయట అయితే కనుక చిన్న జల్లు అనేది పడుతుంది అనమాట. కాకపోతే మా వారు అంటున్నారు ఎలా అయినా సరే కొనేసుకోండి, మళ్ళీ రేపు కుదరదు, మనం ఎర్లీ మార్నింగ్ కాళహస్తి అనేది బయలుదేరిపోతాం కదా అని చెప్పేసి అంటున్నారు. నేను ఏమేమి తీసుకున్నాను అన్నది మ్యాక్సిమం
మ్యాక్సిమం నేను అంతా కూడా నేను చూశాను. ఈవేళ అయితే కనుక చక్కగా అన్ని చూసినవన్నీ కూడా చక్కగా కొనేసుకున్నాను అనమాట. ఎంకన్ బాబు నైటీ ఇలాంటిది సేమ్ ఇంకోటి కూడా తీసుకున్నానులేండి. కొంతమందికి వచ్చేసి గాజులు అవి దండలు ఏంటి మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మనకు తెలిసిన వాళ్ళకి అది ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి దండలు అవి తీసుకున్నాను. ఈ కుబేరుని అయితే కనుక కుబేరుడు వచ్చేసి మనం కొనుక్కునే దానికంటే ఎదుటి వాళ్ళు మనకి గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిది అంటారు కదండి. ఇక వచ్చేసి నేనైతే కుంకుమ ఏంటి గంధం ఏంటి అన్ని ఫ్రెష్గా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాలని చెప్పేసి తీసుకున్నాను. ఈ దండ అయితే కనుక అమ్మవారికి లలిత అమ్మవారికి వేద్దామని చెప్పేసి అది తీసుకున్నాను. ఇదైతే కనుక నేను వేసుకుందామని చెప్పేసి తీసుకున్నానులేండి. ఇక అయితే కనుక ప్రతిదీ వెంకన్న బాబు ఫొటోస్ అనేవి ఎక్కువ తీసుకున్నాను అనమాట. మ్యాక్సిమం నేను ఏం కొన్నదన్నది మీకు అన్నీ చూపిస్తున్నాను. ఎందుకంటే ఇంకా చాలా వరకు అక్కడ షాపింగ్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ప్రతిదీ చాలా ఎక్కువ రేటు చెప్పేస్తున్నారు. సో వీలైనంత వరకు అయితే నేను కొన్ని తీసుకున్నానులేండి. మ్యాక్సిమం ప్రతి అస్మాను వెళ్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మన వైపు కూడా దొరుకుతాయి, కానీ తిరుపతి వెళ్ళాము ఏమన్నా కొనుక్కోవాలనే ఉద్దేశంతో మాత్రం ఇవైతే తీసుకున్నాను అనమాట. ఇట్లా వచ్చి మనకి బల్లి ఉంటుంది కదండి, బల్లి ఫోటో తప్పకుండా ఇంట్లో ఉండాలి అనేసి అమ్మ చెప్పడంతో బల్లి తీసుకున్నాను అనమాట. ఇదైతే విభూది శివయ్యకి అయితే మనం అభిషేకం చేయడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి అమ్మవారి అన్నపూర్ణమ్మ తల్లి అండి. ఈ తల్లిని కూడా చక్కగా మన ఇంట్లో ఇదివరకు ఉంది, కాకపోతే కొంచెం అది పాడేయడంతో మళ్ళీ తీసుకున్నాను అనమాట. వెంకన్న బాబు అయితే ఇది వెంకన్న బాబు చిన్ని విగ్రహం అనమాట, చాలా బాగుంది. నాకైతే చాలా క్యూట్గా అందంగా అనిపించారు. వెంకన్న బాబు వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందిలేండి, 300 అట్లా పడింది. మనం ప్రతిరోజు ఎర్లీ మార్నింగే చక్కగా అభిషేకం చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి చిన్న విగ్రహం రూపంలో ఉంది, చాలా బాగుంది. బాగా కొంచెం బరువు అనేది ఉందిలేండి. నెక్స్ట్ అయితే కనుక నేను ఎందుకంటే కొన్ని వచ్చేసి దండలు అనేవి తీసుకున్నాను, అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళకి అది ఇవ్వడానికి బాగుంటుంది కదా ప్రసాదాలతో పాటు అని చెప్పేసి దండలు తీసుకున్నాను అనమాట. ఇట్లా వచ్చి శంకు చక్రం వెంకన్న బాబునండి, ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇది కూడా ఇత్తడితో కలిసిందనమాట, కొంచెం బరువు ఉంది, చాలా క్యూట్గా అనిపించింది. రోజు చక్కగా మన పూజ అనేది చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి మ్యాక్సిమం వీలైనంత వరకు చూశాను. కొన్ని అయితే కనుక వెంకన్న బాబుకి సంబంధించినవి అయితే బుక్స్ తీసుకున్నాను అనమాట. నేను ఎక్కువగా బుక్ చదవడం అంటే చాలా ఇష్టం కదని చెప్పేసి తీసుకున్నాను. ఇక వచ్చి ఫినిష్ అయిపోయిందిలేండి షాపింగ్ అనేది. మళ్ళీ మేము నెమ్మదిగా అదంతా చూస్తూ నడుస్తూ వచ్చామనుకోండి, ఏదైనా తీసుకోవడానికి అది బాగుంటుంది కదా అని చెప్పేసి చాలా వరకు మళ్ళీ రూమ్ వరకు కూడా అలా నడుస్తూ ఎక్కువ దూరం ఏం పట్టదులేండి, 1/2 hour అట్లా వచ్చేసాం అనమాట. ఇదండి ఈ రోజు అయితే వీడియో అనేది తిరుపతి మ్యాక్సిమం మీకు ఎక్కడ తిరిగాను ఏంటి ఎలా జరిగింది అన్నది మ్యాక్సిమం మీకు చూపించాను. ప్రతి ఒక్కరికి వీడియో అనేది నచ్చిందని అనుకుంటాను. ఇక నుంచి అయితే ప్రతిరోజు వీడియో అనేది కంటిన్యూగా పెడతాను, తప్పకుండా చూడండి. కొంచెం వ్యూస్ అనేవి తగ్గుతున్నాయి, ప్లీజ్ కొంచెం నా వీడియోని అయితే ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా నేను మోర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.